హాయ్ హలో అందరికీ, నేను మీ తిరుపతి అమ్మాయిని. ఈరోజు మనము పుడ్డింగ్ కేక్ ఎలా చేయాలని చూసాము. ఈ పుడ్డింగ్ కేక్ అనేది చాలా ఈజీ అండి. మనం నార్మల్గా బ్రెడ్ తింటూ ఉంటాం కదా, పాలల్లో మిల్క్ బ్రెడ్ తెచ్చుకోవాలి. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి. నేను 1 ప్యాక్ తెచ్చుకున్నాను అనమాట. 1 ప్యాక్లో ఈ స్లైస్ అన్ని సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. అది బ్రౌన్ అనేది బ్రౌన్గా ఉండేది కొంచెము గట్టిగా ఉంటుందన్నమాట. లేదు పర్వాలేదు అనుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోవడం బెస్ట్ అనమాట. అక్కడక్కడ కొంచెం గట్టిగా అలా తెలుస్తుంది అనమాట. నేను 1 ప్యాక్ మొత్తం తీసుకున్నాను. 1 ప్యాక్ మొత్తం తీసుకొని ఇలా స్లైస్ అన్నీ కార్న్ మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 బౌల్ తీసుకోవాలి. 1 బౌల్ తీసుకొని ఆ చిన్న చిన్న పీసెస్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిన్న చిన్నగా మనము తుంచేయాలన్నమాట. అలా తుంచేసిన తర్వాత అదేంటంటే కొంచెం పెద్ద స్లైస్ ఉన్నప్పుడు అది కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం త్వరగా అది మెల్ట్ అవుతుంది అనమాట. ఈ పుడ్డింగ్ కేక్ అనేది కొంతమంది ఏమనుకుంటారు, ఓవెన్ ఉంటేనే చేయగలుగుతాము లేకపోతే చేయలేము అని అనుకుంటారు కదా. ఓవెన్ అవసరం లేదు. నార్మల్గా నేను కుక్కర్లోనే చేశాను. అది ఎలా అని మీరు చూడండి. అండ్ 1 ప్యాక్ బ్రెడ్కి 1 గ్లాస్ మిల్క్ చాలన్నమాట. అంటే ఎక్కువ ఆ క్వాంటిటీ వేసుకున్నాం అనుకోండి, ఆ బెటర్ అనేది కొంచెము లూజ్ అవుతుందన్నమాట. అలా లూజ్ అయిందంటే మనకి పుడ్డింగ్ కేక్ అనేది కొంచెం సరిగా రాదు. అలా 1 గ్లాస్ అంటే మీడియం గ్లాస్ అండి, పెద్ద స్మాల్ గ్లాసు కాదు, అంత పెద్ద బిగ్ గ్లాస్ కూడా కాదు, మీడియం గ్లాస్ అనమాట. మీడియం గ్లాస్తో 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. అది కొంచెం వేడి చేసి చల్లారనిచ్చి తీసుకోవాలన్నమాట. అదే గ్లాస్, ఏ గ్లాస్తో అయితే మనం మిల్క్ తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర కూడా తీసుకోవాలన్నమాట. కొంచెం మిల్క్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము తీసుకోవాలి. ఎందుకంటే ఆ బ్రెడ్ అనేది మిల్క్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు అది బాగా మెల్ట్ అవుతుంది అనమాట. అండ్ షుగర్ కూడా 1 గ్లాస్ తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అండ్ చిన్న చిన్న స్లైస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే భిన్నం మెల్ట్ అవుతుంది అనమాట, భిన్న కలిసిపోతుంది. మనం షుగర్ వేసిన తర్వాత కొంచెం షుగరు అంటే పాలు కొంచెం వేడిగా ఉంటాయి కదా, షుగర్ వేసిన తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ అది తగ్గుతుంది అనమాట. అంటే కొంచెం మెల్ట్ అవుతూ ఉంటూ కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది. నేనేంటంటే ఇందులో 2 ఎగ్స్ వేసానండి. అలా 2 ఎగ్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం బెటర్ అనేది కొంచెం లూజ్ వచ్చిందనమాట. కొంచెము నాకు తెలిసి 1 ప్యాక్కి 1 ఎగ్ మాత్రం వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే నేను యాడ్ చేయలేదు. మీరు వెనిలా ఫ్లేవర్ లిక్విడ్ ఉంటే కొంచెము 1 స్పూన్ మాత్రం యాడ్ చేసుకోండి. నాకు ఆ ఫ్లేవర్ అనేది నచ్చదనమాట, అందుకనేసి నేను యాడ్ చేయలేదు. ఇలా 2 ఎగ్స్ తీసుకోకుండా 1 ఎగ్ మాత్రం తీసుకోండి. బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసేది మీ దగ్గర ఉంటే, బ్లెండింగ్ మిషన్ ఉంటే బ్లెండ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బ్లెండింగ్ మిషన్ లేదనమాట, అందుకనేసి ఇంట్లో ఉన్నదంతా నేను అలా బ్లెండ్ చేసాను. ఒక 5 to 10 మినిట్స్ వరకు బ్లెండ్ చేయాలన్నమాట. అలా బ్లెండ్ చేయడం వల్ల బాగా అది ఏంటంటే ఆ క్వాంటిటీ కూడా, అంటే నేను 2 ఎగ్స్ వేసాను కదా, దానివల్ల కొంచెం లిక్విడ్ అలా వచ్చింది. మీరు 2 ఎగ్స్ వేయకుండా 1 ఎగ్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఆ 1 ఎగ్కి ఏంటంటే ఎక్కువ లిక్విడ్గా రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. అంటే మీరు చేసుకునేటప్పుడు చిట్కాలన్నమాట. మీరు ఎక్కువ బోరింగ్గా చెప్తున్నారని అనుకోవద్దు. అంటే మనం చెప్తేనే కదా తెలుస్తుంది, అలా అనమాట. నెక్స్ట్ వచ్చి చక్కెరతో మనం పాకం పట్టుకోవాలన్నమాట. లైట్గా షుగర్ అంటే షుగర్ రోస్ అంటారు కదా, షుగర్ సిరప్ అనేది చేసుకోవాలన్నమాట. కొంచెం చక్కెర వేసి లైట్గా కొంచెం వాటర్ వేస్తే సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలండి. అసలు ఆపకుండా కలపాలండి. ఆపామనుకోండి ఇంకా అది క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెము అంటే పొగలాగా స్మోక్ వచ్చేస్తుంది అనమాట. అలా స్మోక్ వచ్చిందంటే అది చేదు వచ్చేస్తుంది. లైట్గా నాకైతే స్మోక్ వచ్చింది, దానివల్ల కొంచెం లైట్గా నాకు చేదు అనిపించింది. అలా స్మోక్ రాకుండా చాలా చిన్న ఫ్లేమ్లోనే మనం దీన్ని చేసుకోవాలన్నమాట. మళ్ళీ కలుపుతూనే ఉండాలి. అది కొంచెం బ్రౌనిష్ వచ్చేంతవరకే చాలు, ఎక్కువ బ్రౌనిష్ అవసరం లేదు.
లైట్గా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసారు అదేంటంటే కొంచెం గట్టిగా ఉందన్నమాట. అలా కలిపే కొద్దీ ఏంటంటే ఇలా బ్రౌనిష్గా వచ్చేస్తుంది. మీరు ఈ బ్రౌనిష్ అయితే సరిపోతుంది. కొంచెం లైట్గా చుట్టూ కూడా కొంచెం షుగర్ ఉంది కదా, ఆ షుగర్ కూడా మనము తీసేసామంటే అది కరిగేంత వరకు ఉండాలన్నమాట. ఎక్కువైతే బ్రౌనిష్ వద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే బ్రౌనిష్ ఎక్కువైంది అనుకోండి మనకి చేదు వచ్చేస్తుంది అనమాట. అలా చేదు రాకుండా బాగా స్వీట్గా ఉండాలనుకుంటే ఎక్కువ బ్రౌనిష్ వరకు అయితే మీరు వెయిట్ చేయకూడదు. ఈ లైట్ బ్రౌనిష్ వచ్చేటప్పటికి చుట్టూ కూడా చూడండి మొత్తం కరిగిపోయింది. ఒక సైడ్ మాత్రం ఉంది, అది కొంచెం ఏం పర్వాలేదు వదిలేసేయండి. దానికి కూడా మనం దానికి టైం ఇవ్వాలి, అది కరగాలి అని వెయిట్ చేసామనుకోండి ఇది చేదు వచ్చేస్తుంది అనమాట. అలా బ్లెండ్ అయిన తర్వాత మనం ఏ బాండీలో ఏ గిన్నెలో అయితే మనం కేక్ చేయాలనుకుంటున్నామో, కేక్ పుడ్డింగ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఆ సిరప్ అనేది వేసేయాలన్నమాట. వేసేసి ఇలా రౌండప్ చేయాలన్నమాట. రౌండప్ చేసి కింద మొత్తము అంటే ఒకే చోట వేసేసి వదిలేయకూడదు. అటు వేసిన వెంటనే ఇలా గిన్నె తిప్పామనుకోండి ఆ బౌల్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సిరప్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఏదైతే మనం బెటర్ చేసి పెట్టుకున్నాం కదా, బ్రెడ్ అండ్ ఎగ్ అండ్ పాలు అండ్ షుగరు, ఈ బెటర్ అనేది చూసుకోవాలి. మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం ఎక్కడైతే మనం షుగర్ సిరప్ వేసుకున్నామో బౌల్లో, ఆ బౌల్లో ఈ బెటర్ అనేది వేసేయాలన్నమాట. బాగా నీట్గా వేసేసుకొని చూడండి. కొంచెం అయితే నాకు తెలిసి మీరు మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్యాకెట్ బ్రెడ్కి 1 ప్యాకెట్ బ్రెడ్కి వచ్చి 1 గ్లాస్ పాలు అండ్ 1 గ్లాస్ వచ్చి షుగరు అండ్ 1 ఎగ్ మాత్రమే. గ్లాస్ కూడా మీడియం గ్లాస్, మరి వీడియో చూసారు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, బ్యాక్కి వెళ్ళి. గ్లాస్ వచ్చి ఓన్లీ మీడియం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, అంత కాదు, దానికన్నా కొంచెం పెద్దది, నార్మల్ గ్లాస్ కన్నా కొంచెం చిన్నదన్నమాట. ఆ మీడియం గ్లాస్లోనే తీసుకోండి. అంటే నా దగ్గర ఓవెన్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నట్టు నేను కుక్కర్లోనే చేస్తున్నాను. కుక్కర్లో వచ్చి కింద 3 గ్లాసెస్ వాటర్ వేసాను. 3 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం కష్టంగా ఉంది బౌల్ లోపలికి వెళ్ళడానికి. సో నేను ఎలాగోలా పెట్టేశాను అనమాట. ఇది మూత క్లోజ్ చేసేసి కరెక్ట్గా ఒక 25 మినిట్స్ అది కూడా మనము అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టద్దు. నేను మర్చిపోయాను ప్లేట్ పెట్టడం, మీకు చూపిస్తున్నా కదా, ప్లేట్ పెట్టాలి. గిన్నె పెట్టండి, అదే లోపల బౌల్ పెట్టిన తర్వాత ప్లేట్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఆవిరి వాటర్ అంతా వస్తుంది కదా, మళ్ళీ ఆ పుడ్డింగ్ కేక్లో పడకుండా ఉంటుంది. ఒక 25 మినిట్స్ అనమాట. విజిల్స్ వచ్చి ఎన్ని వచ్చినా కూడా మీడియం ఫ్లేమ్లోనే 25 మినిట్స్ అయితే కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వదిలేసేయండి. గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేయండి. బాగా అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట. చూడ అదంతా ఆవిరంతా ప్లేట్ పైన వాటర్ కనిపిస్తుంది కదా, అలా అయితే వచ్చేస్తుంది. మనం ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాటరు ఆవిరికి వచ్చిన వాటర్ అయితే ఆ కేక్లో పడకుండా కేక్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ప్లేట్ మాత్రం కంపల్సరీ అనమాట. ఇదైతే నేను వాటర్లో ఒకసారి ఆ చాక్ అనేది వాటర్లో డిప్ చేయాలి. నేను వాటర్లో డిప్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేశాను అనమాట. అందువల్ల లైట్గా అది అంటుకునింది. వాటర్లో డిప్ చేసిన తర్వాత ఆ చాక్ని మనం అందులో పెట్టి చెక్ చేయాలి. చాక్కి అంటకుండా ఉండిందనుకోండి ఆ కేక్ రెడీ అయినట్టు. సో కేకు ఆ చాకుకి అంటుకునింది అనుకోండి ఇంకా కుక్ అవ్వలేదు అన్నట్టు. మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పెట్టి తర్వాత తీసేయండి. నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని ఆ బౌల్ అనేది మనం కేక్ అటు ఇటు తీయకూడదు చేతితో, అలానే బౌల్ వేసేయాలన్నమాట. ఆపోజిట్ ప్లేట్లో బౌల్ వేసేయాలి. చూసారు కదా అసలు ఎంత బాగుంది. మీరు అనుకున్నారా కుక్కర్లో చేస్తే ఇలా వస్తుందని? అసలు ఎంత సిరప్ అసలు ఎంత లిక్విడ్గా ఉందో చూడండి. ఒకసారి మనం కట్ చేసుకొని తిన్నామంటే అబ్బా స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది అన్న. సేమ్ జున్ను ముక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది కేక్. అసలు వేరే లెవెల్ అనుకోండి, ఆ టేస్ట్ వస్తుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే స్నాక్స్, కానీ నేను స్నాక్స్ ఐటమ్గా చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బయట బేకరీలో తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఇలా చేసుకొని హ్యాపీగా తిన్నారంటే ఫ్యామిలీ కూడా హ్యాపీ అనమాట. చూసారు కదా ఎంత అసలు సేమ్ జున్ను ముక్క ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. చూడండి అసలు ఎంత బాగుందో.
చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అన్నమాట ఈ కేక్ చూసి. మమ్మీ నువ్వు చేసావా అనేసి. నేనేంటంటే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను, మీకు షేర్ చేస్తూ ఉంటాను. నేను ట్రై చేసి సక్సెస్ అయితేనే నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.